తుకారాం నరసన్న జీవితం ఎట్లా గడుస్తాం? ఉండవలసిన కానీ సమస్య లేదు కదా. మరి ఎందుకు తుకారాం నరసన్న పాటలు పాడుకుంటా ఇంకా ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచన చేస్తలేడు? డబ్బే ఉంది, ఉన్న లింగాన్ని కట్ చేసుకుని అంగాన్ని తొడిపించుకొని అంగారులో ఊరలైనా పైసలు వస్తాయి కదా. ఒక పాట పాడి అటు మాలల్లో కావచ్చు ఇటు మాదిల్లో కావచ్చు ఒక చర్చగా మారింది, తర్వాత కనుమరుగైపోయింది. ఎందుకోసం? చట్టపరంగా చేయాల్సినటువంటి పనికి అడ్డుపడేటోడు శత్రువుగానే కనపడతాడు. తుకారాం నరసన్న రావడం కొంతమంది కళాకారులకు ఇష్టం లేక, లేదంటే ఆయన పాటను తట్టుకోవడం ఇష్టం లేకనో కొంత రాజకీయం జరిగింది, ఆయన దూరం పెట్టాల్సి వచ్చింది, కావాల్సి వచ్చే దూరం పెట్టిర్రు. గుడిమెట్ల కాడ తేనె బంకకు నోరు కాపోయి గండుసీమని అయితే కాదు. 24 గంటలు దాటకుంటే పాట రాసి ఏ ఒక్కని సొత్తు కాదు మాదిగ దండోరా, కొట్లాది మాదిగల గుండె దరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా. దాని తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఇబ్బంది పెట్టాడు. ఒక 2 నెలలు 3 నెలలు హైదరాబాద్లో కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడరు. అదే మాలల్లో చాలామంది మీ అభిమానులు ఉన్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హట్ అయ్యారు. అరే మాలల మీద ఇట్లా పాట పాడిండే రామ్ నరసన్న అని చెప్పేసి హట్ అయ్యారు. వాస్తవం మాత్రమే చెప్తాడు తుకారాం నరసన్న. బీసీలకు 42% ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం, దానికోసం ఇంకా పోరాటం నడుస్తూ ఉంది. 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతరు మంతరు కాడలుల్లి, సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగరేంది. సీఎం సీటు మీద మేము కూర్చుంటాం, మా మాట మీరే తెలిసారు కానీ అడగాలి కదా. సీనన్న పోయి జాదల సీనని మాట అడగాలి నవ్వుదా, ఆర్కిష్ణ అడగాలి నవ్వుద్దా. అంటే డైరెక్ట్ పేర్లు అంటా ఉన్నారు వాళ్ళతో, మళ్ళీ రేపు మళ్ళీ ఇబ్బంది కదా. వాళ్ళు మామూలు ముదురులు కాదు. తుకారాం నరసన్న ఏం లాభం అని ఈ పాటలు పాడుతూ ఉన్నారు. క్వశ్చన్ మీరే అడుగుతారు, ఇంకోరు అడుగుతారు. బుర్రలో మెదడునే పెట్టుకొని మాట్లాడమన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడిన బీసీ నేతలు కావచ్చు, కొంతమంది కళాకారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు న్యాయం జరగబోతా ఉంది అని పాలాభిషేకాలు కావచ్చు, స్వాగతాలు కూడా పలుకుతా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి? నేను కొట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయని చెప్పి ఈ తపాలలో కొట్టుడు బంద్ చేయాలి. వీళ్ళంతా ఒక మాట 100 మందిని కదిలిస్తే ఒక పాట లక్షల మందిని కదిలిస్తే మరి అట్లాంటి పాటలు ఎందుకు బయటకు వస్తలేవు అనుకో. ప్రశ్నించవలసినటువంటి పాట పక్కనేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కులాల లెక్క తేల్చారన్నా ఎప్పుడు సందో మొత్తుకుంటున్నారు కదా, ఇప్పుడు సందో మొత్తుకుంటున్నారు. మీ లెక్కలు తెలియా? ఆపరేషన్ ఖగార్ ఈ మధ్యకాలంలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది బలిదానాలు అవుతారు. వాళ్ళ కోసం ముందు ఒకసారి ఒక పాట. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సత్య మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. మావోయిస్టుల అంతం పేరిట గూడాలకేరి అందులో ఉన్న మహిళలను చర్చబడతా ఉన్నటువంటి మహిళలు, అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ బాధలు బయటకు చెప్పుకోలేక లోపల ఉండి దిగమింగలేక పోలీసులకు సమాచారం చేరవేస్తారని చెప్పేసి అటు వాళ్ళ నుండి ఇటు పోలీసులను సమాచారం ఇవ్వకపోతే మీ మహిళలను అంతం చేస్తామని చెప్పేసి పోలీసులను మధ్యలో చిక్కబడుతున్న వాళ్ళు. విప్లవ విత్తనం వడివమ్మ వడిలోన విసరేసినాది గదనమ్మో, 21 నాడు పేరు పెట్టినట్టు, 21 నాడు పేరు పెట్టినట్టు అడివన్నలని పేరు పెట్టినారమ్మో. వాళ్ళు కొడువళ్ళ కోసం మెరుపుల ఈడ మెరిసినారు గదనమ్మో. ఈ మధ్యకాలనే ప్లస్ టీవీ తెలంగాణ ప్రారంభించడం, జర్నలిజం ఎట్లా నడిస్తే బాగుంటుంది మీ నుండి ఒక సలహా. మీరు ప్రజలతో పాటు ఉన్నంత కాలం తుకారాం నరసన్న మీతో పాటు ఉంటాడు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక గాయకుడు, ఆయన పేరు తుకారాం నరసన్న. ఈ బహుశా అందరికీ తెలిసి ఉంటుంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకు మరో బిరుదు కూడా ఉంది, రెడ్ స్టార్. అసలు అనేక అంశాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, రెడ్ స్టార్ ఏంది అసలు, దాని వెనుక కథ ఏంది? ఏం లేదు, నా ఇంటి పేరు సుక్క కదా, దానికి ఇంత ఎర్ర రంగు తలిగించారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఎర్ర నక్షత్రం అంతే. సహజంగా ఏమంటారు, ఈ పాడేటోళ్ళు రకరకాల పిలుస్తుంటారు కదా, మా ఫ్రెండ్స్ అట్లా అంటుంటారు, రెడ్ స్టార్ రెడ్ స్టార్ అని అంటుంటారు ఫ్రెండ్స్, అంత తప్ప దాంట్లో ఏం లేదు. ఏం లేదు, కథ ఏం లేదు. ఓకేనా. పాటలు అంటే ఒకసారి కొన్ని ఉద్యమాల గురించి దానికన్నా అన్నిటికీ ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నించాం. మీ మిత్రులు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, అనేక అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. తుకారాం నరసన్న జీవితం ఎట్లా గడుస్తూ ఉంది? తుకారాం నరసన్న చాలా హ్యాపీగా బతుకుతుండు, చాలా హ్యాపీగా బతుకుతుండు.
ఓకే. సుఖరాం నరసేకవుల ఎదురైతే ఆర్థిక సమస్య ఎదురైతే తప్ప మానసిక సమస్య నేను పోయేదాకా కూడా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే అర్థం చేసుకునేటువంటి అర్థాంగి దొరికింది పూజమ్మ. సమస్య ఉంటుంది, ఉంటే గానే ఉంటుంది సమస్య, ఉంటే సమస్య అన్నీ ఉంటుంది, ఉండవలసిన కానీ సమస్య లేదు కదా. ఓకే, బాగుంది, అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. ఓకే. అంటే సుఖరాం నరసన్న పాట పాడితే ఒక సంచలనం అయితే బయట చర్చ అయితే జరుగుతుంది, అటు రాజకీయంగా కావచ్చు, ఇటు గాయకుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు సుఖరాం నరసన్న పాటలు పాడుకుంటా ఇంకా ఆర్థికంగా ఎదగాలని ఆలోచన చేస్తలేడు? అంటే నేనేమంటే ఎదుగుడు అనేది సరిపోంది ఎవ్వరికైనా భూమి మీద. అంటే ఒక పొలిటికల్ లేకపోతే గాయకుల గురించి నాయకుల గురించి కాకుండా స్వతహాగా మనిషి జీవితంలో ఎవడైనా ఓకే ఎదుగుడు అనేది సరిపోనటువంటి పదం. ఎదగడం అంటే ఏంటిది? 4 డబ్బులు సంపాదించడమా? డబ్బు ఏముంది, ఉన్న లింగాన్ని కట్ చేసుకుని అంగాన్ని తొడిగించుకొని అంగారులో ఊరలాడినా పైసలు వస్తాయి కదా. పైసలు అది పెద్ద అదేమంటారు, అది ఫైనల్ కానీ కాదు. చాలా మంది చెప్తుంటారు మాటలు చెప్పినంత ఈజీ కాదు బతకడం అంటారు. అంటే ఇప్పుడే అన్నారు కదా ఆర్థికంగా తప్ప అన్ని విధాలుగా సంతోషంగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదున్నా లేకపోయినా మానసిక ఒత్తిడి లేకుండా బతికినోని మించినటువంటి ఏమంటారు లైఫ్ ఉండదు ఇంకోటిగా. ఓకే, అట్లా చాలా బాగున్నా, మంచిగా ఉన్నా. ఓకే. రిజర్వేషన్ పోరాటంలో సుఖరాం నరసన్న ఒక చర్చగా మారిండు. మొదల్లో ఒక పాట పాడి అటు మాలల్లో కావచ్చు ఇటు మాదిల్లో కావచ్చు ఒక చర్చగా మారిండు, తర్వాత కనుమరుగైపోయిండు. ఎందుకోసం అంటే సుఖరాం నరసయ్య కనుమరుగైండు అనేది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైనప్పుడు అపోజిట్ ఎవడున్నా ఎసొంటోడున్నా, అది ఏ కులం ఉన్నా, అది మతం ఉండదు లేకపోతే రాజకీయ పార్టీలు ఉండేవి, దానికి ఎగనెస్ట్గానే పనిచేశాడు కదా సుఖరాం నరసయ్య. వర్గీకరణ అనేది చట్టబద్ధం, చట్టపరంగా చేయాల్సినటువంటి పనికి అడ్డుపడేటోడు శత్రువుగానే కనపడతాడు. అందులో భాగంగా రాసినటువంటి పాట. రెండొకటి, వర్గీకరణ చేస్తే ఓట్లు వేస్తామనేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం తప్పు. ఎందుకు తప్పు? వర్గీకరణ కోసం చేయించుకోవాల్సినటువంటి అర్హత నీకున్నది, చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఓట్లు వేస్తే వర్గీకరణ చేస్తామని వర్గీకరణ ఎవరి కోసం, ఎందుకోసం కదా. కాబట్టి ఒకవేళ వర్గీకరణకు సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో 30 ఏళ్ల కింద కాలబేరానికి పోతే అయిపోయేది కదా, ఈ 30 ఏళ్ల జీవితం చాలా సుభిక్షంగా ఉండేది కదా అనే కోణంలో రాసినేంటి. అంటే వర్గీకరణ అంశం మొత్తంలో ఆ పోరాటం జరుగుతున్న క్రమంలో సుఖరాం నరసన్న నుండి అలాగే ఏపూరు సోమన్న నుండి అసలు పాటల సునామీ బయటకు పడుతుంది. వాళ్ళ పాటల నుండి తట్టుకోవడం, వాళ్ళ పాట వల్ల ప్రభావితమయ్యే ప్రజల నుండి తట్టుకోవడం చాలా కష్టం అన్న ఆలోచన ఉంటుండే. కానీ కేవలం ఏ స్టేజ్ మీద చూడు ఏపూరు సోమన్న మాత్రమే కనబడడం, తర్వాత సుఖరాం నరసన్న కొద్దిగా అంత వెనుకబడ్డాడు అని చెప్పేసి అనుకోవడం. అంటే నేను ఒక మాట అయితే చెప్పగలుగుతా, గుడిమెట్ల కాడ తేనె బంకకు నోరు జాపే గండు శివన్ అయితే కాదు. ఓకే, గుడిమెట్ల కాడ తేనె బంకకు నోరు జాపే గండు శివన్ కాదు. కాబట్టి ఏ వేదిక పడితే ఆ వేదిక ఎక్కను. కాబట్టి నాకంటూ ఒక ఐడియాలజీ, నేను ఏ సమాజం కోసం అయితే చెప్పాలనుకుంటున్నానో ఆ వేదిక మీదనే ఉంటా కదా. ఓకే, కాబట్టి ఏది పడుతుంది ఎందుకు ఎక్కుతా ఎక్కడ. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటన్నా, సుఖరాం నరసన్న రావడం కొంతమంది కళాకారులకు ఇష్టం లేక, లేదంటే ఆయన పాటను తట్టుకోవడం ఇష్టం లేకనో, కొంత రాజకీయం జరిగింది, ఆయనను దూరం పెట్టాల్సి వచ్చింది, కావాల్సి వచ్చే దూరం పెట్టిర్రు. ఏ లేదు, మందకృష్ణ ఫోన్ చేసిండు, మిట్టపల్లి సురేందర్ ఫోన్ చేసిండు, తమ్ముడు పాటమ్మ రాంబాబు ఫోన్ చేసిండు. లేదు, నేను ఏడ ఉంటేంది పనే కదా నేను చేసేది, గుంపులు ఉంటేనే చేసినట్ట కాదు కదా, గుంపులు ఉంటేనే చేసినట్టయితే కాదు కదా. అదే మాట చెప్పిన వాళ్ళకి. ఓకే, అంతే. సరే అన్న, ఇంకా వర్గీకరణలోనే మరో చివరి ప్రశ్న. వర్గీకరణ ఒకవైపు ఏమో బీజేపీకి మద్దతు తెలుపుకుంటా, కాంగ్రెస్ అంటే ఒకవేళ ఒక స్టెప్ ఏం తీసుకుంది కాంగ్రెస్, వర్గీకరణ చేస్తామన్నప్పుడు అది మా పోరాట ఫలితం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండు మందకృష్ణ మాది గారు. ఓకే, అదే బీజేపీ కోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చినప్పుడు బీజేపీ వల్లనే వచ్చింది అనే మాటలు చెప్పిండు. ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తారు? నేను ఏమంటే కృష్ణన్న ఆయన కోసం చేసేటువంటి ఉద్యమంలో భాగంగానే వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిండు. ఓకే, క్లారిటీగా అర్థం అవుతుంది కదా. అర్థమైంది. ఆయన కోసం చేసేటువంటి ఉద్యమంలో భాగంగానే 30 ఏళ్ల ఉద్యమాన్ని నడిపిండు. మాదిగల కోసం కాదు, నేను అదే చెప్తున్నా. ఎందుకు అని అంటే నువ్వు ఈరోజు ఏ కాళ్ళు అయితే పట్టుకున్నావో ఆ కాళ్ళు 30 ఏళ్ల కింద పట్టుకుంటే ఈ బిడ్డల జీవితాలు మారిపోవు కదా. ఓకే, ప్రజల కోసం నా జాతర, ఈ అణగారిన జాతర కోసం నువ్వు చేయాలనుకునే సందర్భం వచ్చినప్పుడు, నీ కోసం కానప్పుడు ఎంతమందిని పార్లమెంట్ అసెంబ్లీలకు పంపినావు, ఎంతమందిని పంపినావు? నువ్వు 3 సార్లు పోటీ చేసిన 30 ఏళ్ళల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి? నువ్వు నేర్పుతున్నటువంటి ఉద్యమం ఏం ఉద్యమం? ఇక్కడ వర్గీకరణ ఉద్యమం ఎంత బలంగా అయితే కొనసాగిందో
యావత్తు మాదిగ సామాజిక వర్గం మాదిగ ఉపకులాలు అన్నీ కలిస్తేనే ఉద్యమం జరిగింది. వర్గీకరణది లేకపోతే నా సొత్తు కాదు, నీ సొత్తు కాదు. అది ఒక ఈ అనగారిన కులాలైనటువంటి మాదిగ ఉపకులాల ఆకాంక్ష కదా. ఆకాంక్షలో భాగంగా ఆకాంక్షించినటువంటి బిడ్డల్ని ఎంతమందిని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపినావు కదా. కాబట్టి ఆ కోణం చూసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు సుఖరామ్ నరసయ్య, దాంట్లో డౌటే లేదు. అంటే ఈ వ్యతిరేకంగా ఒక పాట కూడా పాడారు, దాని తర్వాత ఒక స్టేజ్ మీద కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎందుకు చెప్పలేడు సుఖరామ్ నరసన్న? కేవలం దూరంగా ఉన్నప్పుడు పాట రూపంలో చెప్పలేదు. నేను ఆ వేదిక మీద విశ్వరూప సభ అనేటువంటి మోడీ వస్తే మోడీ కాళ్ళు మొక్కిన మందకృష్ణ అన్న వేదికని నేను చూసిన తర్వాత ఇది వర్గీకరణ ఉద్యమం అనుకున్నాం, కానీ ఇది బీజేపీ ప్రచార మీటింగ్ అనే విషయం మాకు అక్కడ అర్థమైంది కదా. 24 గంటలు దాటక ముందుగా పాట రాసిన, అని ఏ ఒక్కని సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండెదరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా. ఎందుకంటే గొప్ప ఇంకెవడని అడుగుతాడా? అడగాల్సిందంతా అడిగేసిన కదా అన్న. దాని తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలేనా? చాలా ఇబ్బంది పెట్టిండు. ఒక 2 నెలలు 3 నెలలు హైదరాబాద్లో లేను. అంటే అన్న చాలా బలమైన వ్యక్తి. ఎందుకనంటే కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడరు. కేంద్ర మంత్రులే ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడరు. చాలా బలమైనడు. బట్ నాకున్న ఆకాంక్ష ముందు ఆయన బలం చిన్నది అనిపించింది. నాకున్న ఆకాంక్ష ముందు, ఆశయం ముందు వ్యక్తి ఎంత, ఎవరైనా, అది నేనైనా నువ్వైనా లేకపోతే ఇంకా కృష్ణన్న కంటే పెద్దోళ్ళు అయినా సరే, ఆకాంక్ష ముందు వ్యక్తి ఎంత, ఆశయం ముందు వ్యక్తి ఎంత, దాంట్లో కోణంగా రాసిన. అంటే మాలలతో మాకు బ్రేకప్ అయిపోయింది, వాళ్ళతో అవసరమే లేదు మాకు, వాళ్ళు ఇన్ని రోజులు మరి దొబ్బి తిన్నారు, వాళ్ళతో మాకు అవసరం లేదు అనేది మందకృష్ణ మాదిగా వాదన. తప్పుడు వాదన, అది చాలా తప్పుడు వాదన. వాళ్ళు నీ శత్రువులు కాదు కదా, వాళ్ళు నీ శత్రువులు కాదు, నీ వాటను నువ్వు పొందేటువంటి ఫైట్ చేసినావు అంతే కదా. నీకు శత్రువులు ఎందుకు అవుతారు వాళ్ళు? ఎట్టి పరిస్థితుల్లో శత్రువులు కాదు. అదే మాలల మీద నరసన్న పాట పాడిండు. అవును, ఎందుకు మరి శత్రువులు కాదన్నప్పుడు? ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుతున్నటువంటి కొట్లాటకు అడ్డుపడుతున్నప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. అవునా కదా. మాలల్లో అందరు అడ్డుపడ్డారా? కొంతమంది అందులో ఉన్నటువంటి ఏ రాజకీయ కోణంతోనైతే బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎంతో కొంత సమాజంలో నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేం పలానా మాల అని చెప్పి రొమ్ము తీర్చుకొని ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి అది ఉన్నది, వాళ్ళ అవసరాల కోసం దాన్ని దాటివేయడమా లేకపోతే దాన్ని నిలిపివేయడమా అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసిరు. అంటే అదే మాలల్లో చాలా మంది మీ అభిమానులు ఉన్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హట్ అయ్యారు. అరే మాలల మీద ఇట్లా పాట పాడిండే రామ్ నరసన్న అని చెప్పేసి హట్ అయ్యారు. అంటే నేనేమంటున్నాంటేనా, మాలలలో ఉన్నారా, మాదిగలలో ఉన్నారా, బాపనల్లో ఉన్నారా, లేకపోతే ఇంకేనన్ను ఉన్నారా అనేటువంటి విషయానికి వస్తే వాస్తవం మాత్రమే చెప్తాడు సుఖరామ్ నరసయ్య. వాస్తవం మాత్రమే చెప్తాడు. ఏడుదాకానే ఎందుకు, ఇప్పుడు నా అభిమానులు బాధపడ్డరు, ఇబ్బంది పడ్డరు అని అంటున్నావు కదా, మా భార్య పూజ మెస్సి మాల కదా. అవునా కదా. నేను అది తప్పే అయితే నేను చేయను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పే అయితే నేను చెయ్యను కదా. నేను ద సేమ్ టైం నాకు నిజంగానే వాళ్ళ మీద వివక్షత అనేది కనుక ఒకవేళ సుఖరామ్ నరసయ్య కులం ఉంటే నేను మందకృష్ణ మీద రాయాను కదా. ఈ క్లారిటీ నా అభిమానులకు అర్థమైతే సమస్య క్లియర్ అయినట్టు. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం బీసీ అంశం బలంగా నడుస్తూ ఉంది. బీసీలకు 42% ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం, దానికోసం ఇంకా పోరాటం నడుస్తూ ఉంది. మాదిగల కోసం సుఖరామ్ నరసన్న పాట పాడిండు, మరి బీసీల కోసం పాట పాడే ఆలోచన ఏమైనా ఉందా సుఖరామ్ నరసన్న? ఎందుకు బరాబర్ వాడతా, పాడినా పాడబోతా ఉన్నారా? పాడినా పాడతా కూడా. ఓకే. అయితే నేనేమంటా అంటే నాన్న, బీసీ ఉద్యమం ముందల పడని ఉద్యమం. ఓకే. చాలామంది మేధావులు మాట్లాడుతూ చూస్తున్నాను నేను రోజు. ఎందుకు ముందల పడని ఉద్యమం? మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది? ఓకే. మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది? మీరు 42% రిజర్వేషన్ని ఎవరిని అడుగుతున్నారు? మీ శాతం అధికంగా ఉన్నప్పుడు మళ్ళీ వాటా ఎవరిని అడుగుతున్నారు? ఈ వాటాల పంచాయింది సింహాసనం మీద అయి ఉండాలి కదా. ఇది కదా జరగాల్సినటువంటి చర్చ. ఈ ధర్నాలు, రస్తారోకలు, ఎవరి మీద ఎవడు ఫైట్ చేస్తున్నా కూడా అర్థం కానటువంటి స్థితిలో బీసీ సంఘాలు, బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి. నేను మొన్న ఈ నెలని అనుకుంటా 18కి మొన్న తెలంగాణ బంధు పెట్టారు కదా. శత్రువు ఎవడో తెలవని యుద్ధం ఎందుకో కుల సంఘ నేతలారా, అంతే కదా. శత్రువు ఎవడో తెలవని యుద్ధం ఎందుకో కుల సంఘ నేతలారా, అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు తిప్పుతారా,
పిడికడు లేనొల్ల పీటపై కుసబెట్టి ప్యాకేజీల కొరకే పాకులాట దొంగోడో చెప్పక ఉద్యమాలను చేస్తే దళిత బహుజన బతుకు మారుతుందా? మారే అవకాశం ఉంటుంది అట్లా లేదు. శత్రువుడు తెలియకుండా ఎవరి మీద దుమ్మెత్తిపోసావా? 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతరు మంతరు కాడలుల్లి సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగరేంది. 42% రిజర్వేషన్ ఉందని చెప్పి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నాకు దిగుతాడు. 42% ఉందనుకున్నప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు కుసబెట్టి ఏకపక్ష తీర్మానం చేసి బీసీలకు సీఎం సీట్ ఇచ్చేయచ్చు కదా. రేవంత్ రెడ్డి గారిని సువర్ణ అక్షరాలతో ప్రపంచ చరిత్రలో రాస్తారు కదా. ఆ సోయి లేకుంటే ఏదో ఢిల్లీకి పోయినా మేము రైలు కట్టుకున్నాం ఇంకేదో అంతే అన్ని పరిగమాల మాటలు అవి కదా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడిన బీసీ నేతలు కావచ్చు, కొంతమంది కళాకారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు న్యాయం జరగబోతా ఉంది అని పాలాభిషేకాలు కావచ్చు, పాటలతో స్వాగతాలు కూడా పలుకుతా ఉన్నారు. వాళ్ళకేం చెప్పదలుచుకోరు? నేనేమంటే పాలాభిషేకాలు చేస్తున్నాడు అంటే కన్న తల్లిదండ్రులకు పట్టాడు అన్నం పెట్టలేడు బయటకు వచ్చి చాలా మాట్లాడుతుంటారు ఓపెన్గా. ఏమంటే పాలాభిషేకం దేనికి చేస్తున్నారు? ఏం మీకు సీఎం సీట్ ఇచ్చిన చేస్తురా? అసలు మీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆకాంక్ష ఉన్నదా లేదా మీ దగ్గర? కావాల్సింది అది కదా. మీరు వాటా ఎందుకు అడుగుతారు పోయి? నాకు అర్థం కాదు. ఈ బెగ్గర్ ఉద్యమాలు దేనికి? బెగ్గర్ ఉద్యమాలు దేనికి అంటున్నా? వాటా ఎవరిని అడుగుతారు? వాటా ఎవరిని అడుగుతున్నారంటే మీ మీద మిండాడు కూడా ఉన్నట్లెక్క. ఎవడాడా మిండాడు? ఊళ్ళో ఒక్కడే దూరోడు ఉంటాడు, వాడు ఊరంతా మిండగాడై కూర్చుంటారు. ఏందన్నా ఇది? ఎంత విచిత్రం. నేను సూటిగా అంటున్నా ఈ ఉద్యమాలు చేస్తానని. బీసీ ఉద్యమాలను చేస్తాను, ఎస్సీ ఉద్యమాలు చేస్తాను. ఏ ఉద్యమాలు వాటా అడిగేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అన్ని ఉద్యమాలను అడుగుతున్నాను నేను. ఈ మాట వాటా ఎవరిని అడుగుతున్నారు? అసలు వాటా ఎందుకు అడుగుతున్నారు? రాజ్యం మీ చేతులు ఉండాలి కదా, మీరు కదా వాటాలు పంచవలసింది. ఎవడో పిసికితే పిడికడ శాతం లేని వాటాలు అడుగుడింది. ఇవన్నీ ముందర పడని ఉద్యమాలు ఏదో రద్దంతాలు చేస్తుంటారు. రెండోటి, బీసీ ఉద్యమకారులు బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల నుంచి కొనసాగుకుంటూ వస్తుంది. 77, 78 కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు కదా. బహుజనులకు రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో అది ఏ కులం అన్నా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు. మోడీ బహుజనుడు అయినప్పుడు రాజ్యం బహుజనుల చేతులు ఉన్నట్టే కదా. మళ్ళీ కొత్తగా మీ నినాదం ఏంది? ఎవరి కోసం? ఎక్కడ వసూలు చేయడం కోసం? ఎవరి జోలలు నింపుకోవడం కోసం? ఎవరి భవంతులు విరగడం కోసం? ఎవరి కోసం ఇది? మోడీ బీసీ కదా. మోడీ బీసీ కదా అని ఒప్పుకోరు మీరు ఉద్యమాలు చేయాలంటే. మోడీ మీద తిరగబడండి, మోడీ గురించి మాట్లాడండి. మోడీ అసలు ఎకనామికల్ బీసీ, అసలు ఆయన బీసీనే కాదు. మాకు సపరేట్గా బహుజనుల రాజ్యం రావాలంటే మా బీసీనో లే మా ఎస్సీనో మా ఎస్టీనో లేకపోతే ఇంకోటి వాడు మావాడు పోయి కూర్చోవాలని చెప్పి ఉద్యమాలు చేయాలి. మోడీ బీసీనే కాదనేటువంటి లెక్క అయితే తేలాలి కదా. మోడీ బీసీ అయినప్పుడు మీకు బహుజన రాజ్యాధికారం ఎందుకు? మోడీ బీసీనే కదా, ఆయన బహుజనుడే కదా. మళ్ళీ కొత్తగా రాజ్యం ఏంటంటే నాకు అర్థం కాదు. లేకపోతే బహుజనుల వ్యతిరేకి మోడీ అని చెప్పి ప్రకటించుర్రి, ఓకేనా? ఒకవేళ ఆయన బీసీ అయితే కూడా, ఆయన బీసీ అయినాక కూడా మీరు ఉద్యమాలు చేస్తున్నారు అంటే భారతదేశంలో బహుజనుల వ్యతిరేకి మోడీ అని చెప్పి ప్రకటించి ఉద్యమాలకు దిగుర్రి. నేను కొట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయి అని చెప్పి ఈ తపాలాలు కొట్టుడు బంద్ చేయాలి వీళ్ళంతా అన్నా. అంటే ఈ దొంగలంతా అంటే దొంగలే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మీ ఉద్దేశంలో. నిజంగానే వాళ్ళు దొంగలైతే, మోసపోతున్న వాళ్ళైతే అమాయకులే. వాళ్ళను చైతన్యపరచడానికో లేదంటే మేల్కొల్పడానికో రాజ్యంలో ఎప్పుడైనా అమాయకుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. అమాయకుల సంఖ్య ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే సమస్య తీవ్రంగానన్ని రోజులు తిరుగుబాటు ఏమంటారు ప్రారంభం కాదు. విధ్వంసం విపరీతంగా జరిగినప్పుడు తిరుగుబాటు కొనసాగుతుంది. అప్పుడు అమాయకులు కూడా ఆయుధాలుగా మారుతారు. ఆ టైం వచ్చేదాకా ఆగాల్సిందే, నువ్వైనా నేనైనా ఎవడమైనా. టైం రావడానికి కళాకారుల పాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒక మాట 100 మందిని కదిలిస్తే ఒక పాట లక్షల మందిని కదిలిస్తుంది. మరి అట్లాంటి పాటలు ఎందుకు బయటకు వస్తలేవు అనుకో. అంటే నేనేమంటానంటే కళాకారులు అంతా అని చెప్పలేను కానీ కొంతమంది ఒక 100కి 80-70% పాట ప్రశ్నించడం వదిలేసి పక్కలేస్తుంది. ప్రశ్నించవలసినటువంటి పాట పక్కలేస్తున్నది. అయినోళ్లకు అందమైనటువంటి అక్షరాలతో కులుకుతున్నది. కాబట్టి ఆ సందర్భం ఉన్నది కాబట్టి కొన ఊపిరితో ఉన్న పాట సుఖరామ నడిసే చేతికి దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని నాకు సమయం దొరికినప్పుడు మాట్లాడుతున్నాం మీలాంటి వాళ్ళతో. లేకపోతే ఏదైనా నాకు ఎదుసులు పాట అయినప్పుడు ఏదో పాట రికార్డ్ చేయడం అట్లా జరుగుతుంది. నేను క్లియర్గా నేను ఏం చెప్పినంటే, మేమెంతో మాకంతా అని ఎంత మొత్తుకున్నా ఏ రాజకీయ పార్టీ కులాల లెక్క తేల్చరన్నా,
ఎప్పటి సందో మొత్తుకుంటున్నారు కదా, ఎప్పటి సందో మొత్తుకుంటున్నారు. మీ లెక్కలు తేలినాయా? లేదు. ఎందుకు తేలలే? ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ కుల సంఘ నాయకులు కనపడరు, కుల సంఘ ఉద్యమకారులు కనపడరు, ఎవ్వడు కనపడాడు భయ్యా. ఎలక్షన్లు అయిపోయేదాకా మరి ఏడబోయి పండుకుంటారేమో, కనపడరు. మళ్ళీ అది అయిపోయి ఎలక్షన్ మర్చిపోయిండు, ఆ రిజల్ట్ ముచ్చటం 4 రోజులు జనాలలో మగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇక. మళ్ళీ స్టార్ట్ అవుతారు కదా. ఈడ అనేక మంది ప్రజల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకున్నటువంటి ఉద్యమకారులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు చాలా టైం పడుతుంది. మనం అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? నేనేం చెప్తా అంటే వాళ్ళకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అని అంటున్న మీరు అప్రజాస్వామిక రాజ్యాలకు ఒత్తాసు పలికేటువంటి ఉంపుడు గత్తెలే మీరు. కాబట్టి మీ ఉంపుడిజాన్ని బంద్ చేసుకోరు. లేదు అనుకో ప్రజలు చూసి అమాయకులే ఆయుధాలుగా మారుతారని చెప్పిన వెళ్ళాక ఆయుధాలు మీ వీపుల ఆతలు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. బట్టలు ఉడవికి రోడ్ల మీద ఉరికించి కొడతారు. ఎందుకు? 60 ఏళ్ల ముందు ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ఉద్యమానికి, సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి తెలంగాణ అగ్గయి మండింది. మండలే ఒక్కొక్కరు బట్టలు ఉడదీసి రోడ్ల మీద కొట్టుకుంటూ తోలలే. అదే జరుగుతుంది లోకంలో. మాట ఉద్యమం ఇక్కడ అయిపోతాంటారా? నడుస్తుంది. నేనేమంటే ఉద్యమం నడుస్తుంది, వాళ్ళ అవసరాల కోసం నడుస్తుంది. ఎవరు అవసరం? ఈ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆర్ కృష్ణ అన్న కావచ్చు, జాదల సీన్ అన్న కావచ్చు, ఇంకా ఈ ఉద్యమ అంటే ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాల కోసం నడుస్తుంది. ఆర్ కృష్ణ అయినా వాళ్ళు క్లియర్గా ఏమని చెప్తా ఉన్నారన్న, మా అవసరాలు ఏం లేదు, మా లక్ష్యం అంతా ఒకటే, బీసీలను సీఎం గద్దె మీద కూర్చోబెట్టాలి. మరి సీఎంని అడగాలి కదా, సీఎంని ఎంట పెట్టుకొని పోయి ధర్నాలు చేసుడేంది? అవునా కదా? ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలని ఒక సామెత అయితే ఉన్నది బ్రదర్, ఉన్నదా లేదా? ఆ సామెత ప్రకారమే మీరు దేశం అంతటా బహుజన రాజ్యం వస్తుందా రాదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ రాష్ట్రంలో 42% ఉందని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకొని ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నా చేసిండు. ఆ ధర్నా చేసిన ముఖ్యమంత్రి కాడికి పోయి మీరు లాలూజు పడుతున్నారా? ఆయనని అడగొచ్చు కదా. సీఎం సీట్ మీద మేము కూర్చుంటాం, మా మాట మీరే తెలిసారు కానీ అడగాలి కదా. సీనన్న పోయి జాదల సీనని మాట అడగాలి అవుతా, ఆర్ కృష్ణ అడగాలి అవుద్దా? ఎట్లా పెద్ద అంటే డైరెక్ట్ పేర్లు అంటా ఉన్నారు వాళ్ళతో, మళ్ళీ రేపు మళ్ళీ ఇబ్బంది కదా. ఏం పేరు? అది లోకానికి అంతా తెలుసు, ఓపెన్ సీక్రెట్. నేను చెప్పుడు ఏందన్నా, ఇక్కడ నేను చేస్తున్న త్యాగం ఏం లేదు, ఉన్న ముచ్చట అందరికి ఎరికే. ఓపెన్ చెప్తాను నేను. ఇవాళ మేము ఢిల్లీకి తీసుకుపోయిన ముఖ్యమంత్రిని అని అంటారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి అవసరంతో వచ్చిండా, మీ అవసరాలకు వచ్చిండా? బీసీల ఆకాంక్ష నెరవేరడం కోసం అయినప్పుడు ఆయన ఢిల్లీకి ఎందుకు వస్తాడు? ఈయన్నే కూర్చొని ఏకపక్షంగా 119 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి దానికి నెంబర్ వేసి, నాయన మీరే ఎక్కువ అయ్యా, మీరు సీఎం సీట్ మీద కూర్చోరని చెప్పాలి. అంత శుద్ధ పూస పలుకులు వాళ్ళకి రేవంత్ రెడ్డి అన్న కదా. ఇది వదిలిపెట్టి దాన్ని ఏదో సమస్య సైడ్ ట్రాక్ పట్టించి బీసీ మేమెంతో మాకంత ఆ పదం ఉంది చూసినా, మేమెంతో మాకంత అని. నాకు ఆ పదాన్ని చూసినప్పుడు ఒళ్ళంత మంటమవుతుంది. ఎందుకు అనంటే దానివల్ల మీరు ఎవరిని అడుగుతారు అనేటువంటి క్లారిటీ అయితే ఉండాలి భయ్యా. తెలంగాణ విషయానికి వస్తే 42% 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి వాదన కొట్లాట అయితే జరుగుతుంది కదా. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మీ జనాభా ఎక్కువనే ఉంది అనుకున్నప్పుడు మీరు ఎవరిని అడగాలి? సీఎం అడగాలి కదా. సీఎం ఏం చేస్తాడు? కేంద్రం మీదకు దోషేస్తాడు. ఈ ఉద్యమకారులని, ఈ పంచాయని, తెలంగాణలో ఉన్నటువంటి ఏమంటారు బీసీలని కేంద్రం మీదకి నెట్టేస్తాడు. కానీ కేంద్రం మీదకి ఎవరు పోవాలి? రాష్ట్ర ప్రభుత్వం పోవాలి. మా రాష్ట్రంలో వాళ్ళ శాతం అంటే ఇది గమనిస్తలేరు అనుకోవచ్చా రాజకీయ నేతలు వీళ్ళంతా కూడా? ఎవరు? బీసీ నాయకులు కావచ్చు, బీసీ ఉద్యమకారులు కావచ్చు. నేను అదే చెప్తున్నా, వాళ్ళు చాలా ముదురులు, వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు మామూలు ముదురులు కాదు, వాళ్ళు చాలా పెద్ద ముదురులు. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఎవరి స్వలాభాల కోసం ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు క్లియర్ గా జనాలకు అర్థమవుతుంది. మరి కళాకారులంతా కూడా చైతన్యం చేయాల్సిన కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంకా ప్రజా సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ నేనేమంటారంటే, మీరు పదే కళాకారుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. కళాకారులంతా కూడా కడుపు నింపుకునే పనిలో ఉర్రు. కళాకారులంతా కడుపు నింపుకునే పనిలో ఉర్రు. ఏ పార్టీ ఉన్నాడు ఆ పార్టీ ఉన్నాడు, కళాకారులు ఆడురనా? కళాకారులు అంటే ఎవరు? కడుపు నింపుకొని పాటలు పాడుకుంటా కడుపు నింపుకునేటోళ్ళు వీధి కళాకారులు. వీధి కళాకారులు వీధిలో ఉండకపోతే ఉద్యమాలు ఎందుకుంటారు కదా. అనేక మంది బహుజన యుద్ధ నౌక అని చెప్పేసి. నేనేమంటాను, ఎవరైనా కావచ్చు, ఏ నౌకైనా కావచ్చు, ఏ నౌకైనా సరే. నేనేమంటున్నంటే మీ గొంతులని
సానికొంపల ముందు ఎందుకు గాండ్రిస్తున్నాయి మీ గొంతులు అంటున్నా నేను. రాజకీయ సానిగొంపలు ఎందుకున్నారు మీరు? మీ జాతి ప్రజలకు అనుకునేటువంటి మీరు ఏ ఆకాంక్షతో వచ్చారు, ఏ ఆకాంక్షతో పనిచేస్తున్నారు? మీ గొంతులు ఎవరికి అర్ణమిస్తున్నారు? ఎందుకు? గొంతుతోని వ్యభిచారం చేయొద్దు, గొంతుతోని వ్యభిచారం చేయొద్దు. అదే గొంతు రేపు మీకు సాగు తెచ్చిపెడుతుంది క్లియర్గా. అదే గొంతు సాగు తెచ్చిపెడుతుంది. ఎందుకు అంటే 4-5 తాటిమాట అయితే కాదు. ఒకసారి అన్నమంటే ఆ మాట మీద ఉండాల్సిందే. బట్ లేరు కదా ఇక్కడ. వీధి కళాకారులు, బతుకు తెరువు వీధి కళాకారులు ఉన్నారు. పేదగా ఉండి బతకలేనటువంటి కళాకారులను నేను అంటలేను. వాళ్ళకి ఎప్పటికీ నేను తోడుకుంటాను. ఒకవేళ నా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళకు, పేద కళాకారులు ఎవరికైనా సుఖరాం నడిసే తోడుకుంటాడు, అండగుంటాడు. దాంట్లో డౌట్ లేదు. సారథిలో అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి కళాకారులకు సమస్య వచ్చినా సుఖరాం నడిచి ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. బట్ నేనేమిటంటున్నా అంటే మాకంటే ముందు వరుసలో ఉన్నటువంటి గాయకులు, రచయితలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో మీరు ఏ తొమ్మ చూపిస్తారు భయ సమాజానికి? నిన్నటిదాకా కేసీఆర్ గొప్పోడని కాళ్ళు మొక్కి పాటలు పాడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పి మళ్ళీ వాడుతుంటారు. మేము ఎటువైపు పోవాలరా నాకు అర్థం కాదు. మీ సోయిలేని చేతులు గొంతుతో వ్యభిచారం చేస్తారని ఎవడైనా? ఒక తల్లి తన కుటుంబాన్ని గడపలేక చనిపోతారు, ఆ పౌష్టికాహారం లేక పిల్లలు చనిపోతుంటే చూసి తట్టుకోలేక ఒక తల్లి శరీరాన్ని అమ్ముకుంది, సానికొంపలకు పోయిందంటే అర్థం ఉంది. కానీ మీరు గొంతుతో వ్యభిచారం చేస్తారండి, నాకు అర్థం కాదు. వ్యభిచార గాయకులు చాలా మంది ఉన్నారు. ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా వాళ్ళందరికీ ఎరికే. ఎవడైతే ఈ కథలు పడుతున్నా ఆ కథల పడుతులకి ఎరికే వాళ్ళు. అంటే ఇంకోటి తెలంగాణలో చాలా చాలా దుర్భరమైనటువంటి స్థితిలో బతుకుతున్నటువంటి పేద కళాకారులు ఉన్నారు పాపం. డప్పు కొడితేనే పాట పాడితేనే కడుపు నిండేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళని కరెక్ట్ గైడ్ చేస్తలేడు. వాళ్ళు ఉండే అన్న పాట ఏమైనా ఉందా వాళ్ళకు? నేనేమంటా అంటే వాళ్ళు కరెక్ట్ అయిన వేదిక మీద లేరు. వాళ్ళు ఉన్నా కూడా దొంగ చేతి కింద దొరిపోయి పేరు వచ్చినోడు అని ఉంటాడు కదా, ఈ పాటలు పాడుకుంటా తిరిగేటోళ్ళు, ఆయన కింద ఎవరు? కాబట్టి వాళ్ళు ఎట్లా చక్కగా అవుతారు? నా పంతులు చక్కగా అయితే నాకు 4 అక్షరాలు వస్తాయి. నా పంతులే వచ్చి ఇంటికాడ బిర్రుగా తిని మేడం టిఫిన్ బాక్స్ పెడితే బయటకు వచ్చి బిర్రుగా తిని కుర్చీ మీద తీసుకొని గుర్రు కొడితే నాకు ఒకటి చెప్పాలి చదువు. ఈ కొడుకులు అదే పనులలో ఎవరు? అట్లా వాళ్ళు ఇంకా పేదరికంలో ఉండడం. ఎవడన్నా 500 నోటు ఇచ్చింది ఇంకో కళాకారుడు ఆ పూటకు బా వాడు అంబాన్ని మించిపోయి ఆలోచిస్తాడా సీరియస్గా? ఎందుకంటే నేను చూస్తుంటా, అన్న హడిచ్చిండు హిడిచ్చిండు అని చెప్తుంటా నాకు. కళాకారుడా కన్నీటి జీవితం, ఓ కళాకారుడా కన్నీటి జీవితం. ఈ కళాకారుల నేపథ్యంలో నాకు ఇంకోటి అనిపిస్తుంది అన్న, పెద్దన వేదిక మీద వీళ్ళు పాట పాడుతుంటే సమాజం కొట్టే సప్పట్లకు అంతు లేనటువంటి ఏమంటారు ఆనందం అనేకంగా. ఇక ఏమేమంటారు అవన్నీ వేదిక దిగిన తర్వాత వీడు పనిపాటు లేక పాటలు పాడుతున్నాను అంటారు. ఇది స్వతహాగా నన్ను అంటుంటే నేను ఆ రోజు డిసైడ్ అయినా, నేను పని లేక వాడుతున్నాను, పనితో వాడుతున్నాను, ఒక్కొక్కరిని పక్క పక్కలు ఇరుస్తాను వాడుతున్నా, చూపిస్తా కొడక అనుకుని చూపిస్తున్నా. అంటే ఇప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు, గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీద వాడినటువంటి పాట కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో ఒక ఇష్యూ తెర మీదకి వచ్చిందంటే దాని మీద పాటలు పాడుతూ ఉంటే అసలు ఏం లాభం అని పాటలు పాడుతూ ఉన్నాడు ఎవరు? సుఖరాం నరసన్న. ఏం లాభం అని పాటలు పాడుతూ ఉన్నాడు. గతంలో క్వశ్చన్ మీరే అడుగుతారా ఇంకెవరైనా అడుగుతారా? అవే చాలా సందర్భాల్లో వచ్చింది. చాలా సందర్భాల్లో జరిగిన వాళ్ళకి అందరికి చెప్తున్నా, కాస్త బుర్రలకి వెళ్ళి మట్టి తీసేసి బుర్రల మెదడునే పెట్టుకొని మాట్లాడమనాలని. ఎందుకు అని అంటే నేను రాసే పాట ఎవరికి ఎక్కడ వస్తుంది క్లారిటీ ఉందిగా పాటల్ని. మళ్ళీ నన్ను తిక్క క్వశ్చన్ వేసి ఇక్కడది వాళ్ళకి చెప్పు మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు. నేను రాసే పాటలనే ఉంది కదా క్లియర్గా. నేను ఓపెన్గా చెప్తున్నా, శత్రువు తెలవని యుద్ధం ఎవరి మీద అయిపోయి నేను ఎందుకు రాసిన అర్థమవుతుందిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి మీద రాసిన. షర్మిల తెలంగాణకు వస్తా అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో రాయాల్సి వచ్చింది. ఎందుకు? మా 1200 మంది బిడ్డలు చచ్చిపోతుంటే కూడా నువ్వు సమాఖ్యాంధ్ర ఉద్యమం చేసినావు, బాధ ఉండదా మాకు? ఏదైనా కొడుకు కళ్ళ ముందలా కాలి కూలి తగలబడి బూడిద అయిపోతుంటే పురిటి నొప్పులను మించినటువంటి త్యాగం ఏమైనా ఉంటుందా? కాన్పురం మించిన కష్టం ఉందా భూమి మీద? అలాంటి నొప్పులు తీసినటువంటి తల్లి కొడుకు, ఎదిగిన కొడుకు శ్రీకాంత్ కళ్ళ మొగలే తగలబడిపోతుంటే శ్రీకాంతాచారి ఎంత కుమిలిపోవాలి, ఎంత శోకం అది. మరి అదే ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్న కొంతమంది కళాకారులు ఆమె చింతన చేరారు. మరి వాళ్ళకి నేనేమంటున్నానంటే వాళ్ళు చింతన చేయరు కాబట్టి పాట పేటకు తోబట్టిందని చెప్పి రాష్ట్రాల్లో కూడా నేను ఓపెన్గా చెప్పిన అలా. ఎందుకనంటే ప్రశ్నించే పాటలు పాడే కవులు గాయకులంతా పాటకు పేటకు తోబట్టినటువంటి పాటకాలని నేను అందరూ రాసిన సందర్భం వచ్చినప్పుడు కూడా నేను అలా ఏందో పదం రాసిన,
రందిలేని రాజ్యమంటూ గట్టిగా గప్పాలు గొట్టి అంచుదోతి పంచగట్టి రైతు పాదయాత్ర పెట్టి రైతన్నల మధ్య పెట్టి ఆకలి పేగుల శోకమయమ పాశం ఆయన పాపము దాగపాయ పావురాల గుట్ట చేరే ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో. ఈ పాట కూడా నేను రాయకపోదు అసలు యాక్చువల్లీ. ఎందుకు రాయపోదు అంటే నేను వాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నేను మాట్లాడిన దానికి సైలెంట్గా ఉంటే ఏమవునో తెలియకపోవు. వాళ్ళు నన్ను గెలికిరాళ్ళు. సుఖరామ నరసేన గెలికితేటుంటుందో ఈ 10-15 ఏళ్ళలో చూపించిన. ఓకేనా. ఆపరేషన్ ఖగార్ ఈ మధ్యకాలంలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది బలిదానాలు అవుతా ఉన్నారు. వాళ్ళ కోసం ముందు ఒకసారి ఒక పాట. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం కడుపార నిన్ను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయినా నువ్వు రాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు, మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, తల్లికే తెలిసి ఉంటుంది పురిటి నొప్పులు, సంసారం చేసిన తండ్రికి కూడా తెలియదు కదా. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సస్య మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. లోకమంతా స్వార్థంతో నిండిపోయింది బిడ్డ. స్వార్థాల లోకము సస్య మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకును వదలకయ్యా, మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం, మా పల్లె ఎద నిండా దుఃఖం. చీకటైతుందంటే కొడుక అయ్యో ఇల్లు చేరేది నీ నడక, అడివంతా చీకటే నాట సాబు ఎదురుంగా నడిసొస్తదాట, ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్ల నడవాసి పోరు బాట, ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్ల నడవాసి పోరు బాట, నువ్వు తండ్రి వైనను కంటే నా కొడుక నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నలెంట. తల్లి అప్పటికే వయసు దాటిపోయింది, 60-70 ఏళ్ళకి వచ్చేసింది తల్లి. ఆ తల్లి పండు ముసలుగున్నటువంటి తల్లి అంటుందట, నువ్వు తండ్రి అయినను కంటే నేను కూడా వద్దుగారా అన్నల కానీ. అంటే నేను అందులో కూడా లాస్ట్ చరణం ఒకటి ఏందది, ఎరవేసి ఎంటబడి వేటాడే సర్కారు ఎవని సంపద కొరకు ఈ కాల్చివేతలు, రాజ్యహింసల నడవ రాలిపోయిన ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా, సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు అడవిసిగ నిండా మోదుగు పూలే అన్నారు, ఏడున్న సాబు దప్పదర కొడుక. అయినా కూడా తల్లి కొడుకు చచ్చిపోతాడని తెలుసు, తుపాకీ పట్టుకొని అడవిలో వేడు నా కొడుకు చనిపోతాడు తిరిగి వస్తాడో రాడు అనేటువంటి క్లారిటీ ఉంది ఆమెకు. అట్లా ఉండి కూడా ఏడున్న సాబు దప్పదర కొడుక పిరికి పందెల బతుకు నువ్వు బతకకయ్యా. పెద్ద స్టేట్మెంటు ఏ తల్లి ఎట్లా ఇస్తుంది చూడ పాప. ఆపరేషన్ ఖగార్ అనేది దేశంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆపరేషన్ ఖగార్ పేరిట ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టడం, ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడం. ఆపరేషన్ ఖగార్ ద్వారా మీలాంటి జర్నలిస్టులను కూడా అర్బన్ నక్సలైట్లను తీసుకుపోయి నోట్లకెళ్ళి మాట వెళ్ళినా కూడా అర్బన్ నక్సలైట్లని చెప్పి జైల్లో పెట్టి జైల్లో నుంచి బయటికి రాకుండా అండా జైల్లో వేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. క్లియర్గా అమిత్ షా తీసుకుపోయి లోపలేసేస్తామంటుండు. ప్రజాస్వామ్యాన్ని చంపడమే కదా దాంట్లో. ఇవాళ కమ్యూనిస్టుల గురించి మాట్లాడినా కమ్యూనిస్టులైనా కాల్చి చంపేస్తాం లేకపోతే జైలు వేస్తామంటారు కదా. అయితే నేనేమంటున్నా అంటే మనిషిని మనిషిగా చూడనటువంటి మతతత్వ భావజాలంతో ఉన్నటువంటి పురుడు పోసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో రేపు నాస్తికులమని మాట్లాడేటువంటి దేవుడే లేడని ఈ సమాజానికి నిజం చెప్పుతందుకు బయలుదేరినటువంటి వాళ్ళని కూడా ఏడ దొరికిన వాళ్ళ నాడని ఊచకోత కూర్చొని పెడతారు. ఆ తర్వాత ఈ అన్నలను చంపిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అని అంటే అంబేద్కర్ని చంపేయడం. అంబేద్కర్ చంపితే అడిగేటోళ్ళు లేడు. ఎందుకు అడిగేటోళ్ళు లేడు? తిరుగుబాటు చేసేటోళ్ళు లేరు. ఇక్కడ పెడితే తిని సచ్చకొడుకు. ఇది ఒకటన్నా, ఇది క్లియర్గా అనిపిస్తూ ఉంది. అన్నలు అని చెప్పేసి అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళే, అనేక మంది సమాజం కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు. వాళ్ళని చంపుతూ ఉంటే అనేక మంది అంబేద్కరిస్టులం ప్రజాస్వామ్యవాదులం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు కూడా నోరు మేపడం లేదు. నేను అదే చెప్తున్నా, అన్నలను చంపిన మరుక్షణమే అంబేద్కర్ని చంపడమే. ఇది గమనిస్తలేరా? ఇది గుర్తుపెట్టుకోవాలి. గమనించడం అంటే ఇక్కడ చెంచాల గుంపు ఎక్కువ ఉంది కదా భయ్య.
చెంచాల గుంపెక్కువ ఉన్నప్పుడు వేదిక మీద మాట్లాడి దిగిపోత కాదు, ప్రాక్టికల్గా నువ్వు నిలబడాలి, ప్రాక్టికల్గా నిలబడాలి. ఇక అన్నలు అయ్యి చెప్పి అడవిలోకి పోయింది ఎవరు? మీ అన్నదమ్ములు కాదా? ఏ దొరసాని బిడ్డ పోయింది, ఏ దొర కొడుకు పోయింది, వాళ్ళకు మీ బిడ్డలు కాదా పోయినోళ్ళు? ఎందుకు దాని మీద మాట్లాడరు? నెక్స్ట్ సంపబడేది అంబేద్కరిస్టులే, అంబేద్కర్ వాదమే, అంబేద్కరిజమే. నెక్స్ట్ చంపబడుతున్నది ఎవరైతే దేవుడు లేడని చెప్పి నిజాన్ని చెప్పి ప్రజల్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసి కొనసాగుతున్నారో వాళ్ళే చనిపోయేది. చాలా విధ్వంసం కాబోతుంది దేశం. ఇవి పసిగట్టకుండా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఇదంతా ఉత్తమచిట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు ఈ తెలంగాణలో, ఈ దేశంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఈ మేధావుల మెదళ్ళు ఏమన్నా ఏమైంది? మెదడు ఏమన్నా చితికిపోయిందా? మనసు సోయి తప్పిందా? వయసు మళ్ళీ ఏమంటారు బాత్రూంలోకి వెళ్ళి బయటకు వస్తలేరా? ఏమైంది మీకు అసలు? వాస్తవాన్ని చెప్పురు, మీరు ఏం చెప్పకురు, కొట్లాటకేం పోకుర్రి, కత్తులు తుపాకులు పట్టుకో అని చెప్తలేడు సుఖరావు నరసయ్య. మీకు తెలిసిన ముచ్చట చెప్పండి, మీరు గ్రహించినటువంటి ముచ్చట ప్రజలకు చెప్పండి, మాలాంటి పిల్లలకు చెప్పుర్రి. ఇలా తుపాకీ పట్టుకొని అడవిలోకి పోతే ప్రజాస్వామ్యబద్ధంగా క్రైమ్ అయినప్పుడు, అది తీవ్రవాదం అయినప్పుడు, అది టెర్రరిజం అయినప్పుడు నేనేమంటున్నంటే, ఈడ ఉన్న నాగేష్ కావచ్చు, ఈడ కూర్చున్న రామనరసయ్య కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, నేనేమంటా అంటే తుపాకీ పట్టుకొని అడవిలో పోయిన తర్వాత క్రైమ్ అయితే ఈ ప్రజాస్వామ్యంలో వండుకుంటేనే రాజ్యాంగబద్ధమైనటువంటి నక్సలైట్గా పనిచేస్తాం. రాజ్యాంగబద్ధమైనటువంటి నక్సలైట్గా పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైమ్ ఏం కాదు కదా, రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయడం అంటే ఏంది? నిలదీస్తాం, మాట్లాడతాం, కొట్లాడతాం, ఉద్యమాలు చేస్తాం, మొత్తం మీద పైశాచిక రాజ్యం పైన యుద్ధం చేస్తాం ఖచ్చితంగా. నేను అందుకే ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు నోరు మూసుకోవడం ఏంది? ఎవడు దళిత నాయకుడు వస్తాడు, బీసీ నాయకుడు వస్తాడు, నక్సలైట్ ఉద్యమం అట్లా, నక్సలైట్ పార్టీ ఉద్యమం ఇట్లా. ఎవరి కోసం అలా ఉద్యమం? దేవుని మొక్కపోతే నన్ను చంపిర్రా? దేవుని మొక్కపోతే నన్ను చంపిర్రా? అనగారిన పేద బిడ్డలు పట్టుకొని ఏమైనా మానభంగాలు చేసిరా? అనగారిన బిడ్డల ఆస్తులు గుంజుకొని సొమ్ము చేసుకున్నారా? లేకపోతే ఈ రాజ్యాన్ని విధ్వంసం చేసిరా? ఈ రాజ్యంలో మతాన్ని ప్రేరేపించారా? ఈ రాజ్యంలో హింసను ప్రేరేపించారా? ఆయుధాలు పట్టుకోవడం వాళ్ళ సిద్ధాంతం కాదు కదా. ఊర్లో రోజు బాయికాడికి పోయి మా తాత కూడా పోతప్పుడు, ఆయన రోజు పోయి అంటే ఆయనకు తెలిసిన తోవే కదా, ఆయన కూడా రోజు బాయికాడికి పోయి మా తాత ములుగారే పట్టుకుని పోతాడు చేతల. ఎందుకు? పురుగు పుట్టు ఉంటుంది, బాయి కదా అది, పురుగు పుట్టు ఉంటుంది. ఆయన సేఫ్టీ కోసం ఆయన కట్టె పట్టుకొని పోతాడు, వీళ్ళు గన్ను పట్టుకొని పోయారు అంతే. వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం తప్ప ఇంకా దేనికి ఉంటుంది. మావోయిస్టుల అంతం పేరిట గూడాలగిరి అందులో ఉన్న మహిళలను చర్చబడతా ఉన్నటువంటి మహిళలు, అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ బాధలు బయటకు చెప్పుకోలేక, లోపల ఉండి దిగమింగలేక, వాళ్ళు ఏమంటారు అక్కడ ఈ సమాచారం అంటే పోలీసులకు సమాచారం చేరవేస్తారని చెప్పేసి అటు వాళ్ళ నుండి ఇటు పోలీసులను సమాచారం ఇవ్వకపోతే మీ మహిళలను అంతం చేస్తామని చెప్పేసి మా పోలీసుల నుండి మధ్యలో చితకబడుతున్న వాళ్ళకు నేనేమంటున్నానంటే, కమ్యూనిస్టుల నుంచి ప్రజలు ఎక్కడ కూడా చితకబడలేదు, ఈ పోలీసులు ఎక్కడ కూడా చితకబడలేదు. ఎందుకు అంటే అవసరమైతే వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేసేస్తారేమో, వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేసేస్తారు. సగటు మనిషిని ఇబ్బంది పెట్టే సిద్ధాంతం కాదు కదా. స్వేచ్ఛ కోసం పోయినోడు అదే స్వేచ్ఛ ఎవరికైతే కావాలనుకుంటే వాళ్ళని ఎందుకు చంపుతారు? నేను సింపుల్గా ఈ రాజ్యాన్ని అడుగుతా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడుగుతా. ప్రభుత్వాలు ప్రజల కోసం అయినప్పుడు, నక్సలైట్లు ప్రజల కోసం అయినప్పుడు, పోలీసులు ప్రజల కోసం అయినప్పుడు, ఇది ప్రజాస్వామ్యం అయినప్పుడు యుద్ధం ఎవరి మీద? తూటా ఎందుకు వెళ్తున్నది? ఎవరి మీద వెళ్తున్నది? స్వేచ్ఛను అంతం చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం కదా. స్వేచ్ఛని అంతం చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం. త్యాగాల మాగాని తను వెళ్ళగన్నది గదనో, విప్లవ విత్తనం వడివమ్మ వడిలోన విసరేసినాది గదనమ్మో. 21 నాడు పేరు పెట్టినట్టు, 21 నాడు పేరు పెట్టినట్టు అడివన్నలని పేరు పెట్టినారమ్మో. వాళ్ళు కొడువళ్ళ కొసమెరుపుల ఈడ మెరిసినారు గదనమ్మో. వాళ్ళ త్యాగాలు రాయలేము సార్. ఏం త్యాగాలు, ఏం కథ. సింపుల్గా నాగేష్ భాయ్, చనిపోతాడు అని తెలిసిన తర్వాత ఎవడు కూడా తుపాకీ పట్టుకొని పోడు.
చనిపోతామని క్లారిటీగా తెలుసు వాళ్ళకు. అది ప్రజలకు తెలుసు, ఇక్కడున్న బయట ఉన్న నాయకులకు తెలుసు, రివిజనిస్టులకు తెలుసు, కమ్యూనిస్టులకు తెలుసు. కాబట్టి పానం పోతుందని తెలిసి కూడా పానం పోవడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు కదా, అంతే కదా. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా అన్న. అంటే వాళ్ళ పైన అడవికి వెళ్ళి సేవ అన్న పేరిట సంపాదిస్తూ ఉన్నారు అని ఒక ఏబీపీ కార్యక్రమంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా పల్లెటూరు నుండి వచ్చినటువంటి బహుజనులే. ఆ మాటలు ఎట్లా చూడొచ్చు మనం? నేనేమంటున్నానంటే అన్నలు ఆస్తులు సంపాదించుకునేటువంటి మాట్లాడినటువంటి మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తెలుగులో అయి ఉంటాడు బహుశా నాకు తెలిసి. ఆయనకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉండి ఉంటుంది. ఆయనకు చాలా మానవత్వంతో కూడుకున్నటువంటి మనిషి అయి ఉంటాడు. ఎందుకనంటే పురిటి నొప్పుల ఎతదెలవనటువంటి కొడుకు పుట్టినా ఒకటే, పురిట్లేనే సచ్చినా ఒకటే. అలాంటి వాళ్ళ గురించి మనం దాన్ని మాట్లాడుకోవడం కూడా తప్పే. అంటే ఈ సమాజంలో ఎవరైతే మావోయిస్టులకు మద్దతుగా గతంలో ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, శాంతి చర్చలు చేయాలని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చారు. అనేక మంది మేధావులు ఉంటే అందులో కొంతమంది బయటకు రావడం జరిగింది. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి అని క్లియర్ స్టేట్మెంట్ ఉస్మానియా గడ్డ నుండి కొన్ని విద్యార్థి సంఘాలు ఇచ్చినాయి. అయితే నేనేమంటున్నట్టే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అప్రజాస్వామిక దేశం. రెండోటి ప్రజాస్వామ్యం అనే పదం ఏదైతుందో ఈ దేశానికి సంబంధం లేని పదం. ఇది రాజరిక దేశం. ఇక్కడ కులం ఉంటుంది, ఇక్కడ మతం ఉంటుంది, వర్ణం ఉంటుంది, కక్ష ఉంటుంది, వివక్షత ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. నేనేమంటున్నట్టే ఆపరేషన్ కగార్ పేరుతోని అన్నల సంఖ్య తగ్గుతున్నటువంటి నేపథ్యంలో మేము చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు లేఖ రాశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాలు అయినప్పుడు చర్చలకు రావాల్సిందే. వాళ్ళు వస్తానుకున్నప్పుడు వాళ్ళ తుపాకులు ఎదురేసి మేము చర్చలకు వస్తాం అనుకున్నప్పుడు వాళ్ళకున్నటువంటి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి సమస్య ఏందో అనేది వినవలసినటువంటి బాధ్యత రాజ్యాలకు ఉంది కదా. అలాంటి స్వేచ్ఛను కూడా శంకించే విధంగా చర్చలు లేవు, గిరిచలు లేవు, లొంగిపోరు సప్పుగంట. ఏం ఎంత మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మాట. రెండోటి ఇప్పుడు సంజీవ్ అన్న లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. 50 సంవత్సరాల జీవితాన్ని అడవిలో దారపోసి తెలివి లేకనా, పని లేకనా, తలకాయ లేకనా, ఎంత గొప్ప జీవితం. 50 సంవత్సరాల జీవితం అంటే ఇంకేం అయిపోయింది లైఫ్ అయిపోయింది. దేనికోసం ఏం సంపాదించుకుండు? కంటి సుబ్బు కొట్టుకుండు, ముఖాల చిప్పలు అరగొట్టుకుండు, కాళ్ళ కీళ్ళ అరగొట్టుకుండు, కుసోని లేవరనేటువంటి పరిస్థితిని తెచ్చుకుండు. ఆఖరికి దేశ భాష అంటే అందుకు ఆధార్ కార్డు కూడా లేకుండా అయ్యిండు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. నిన్ను అన్నోడవడో ఆయనకి తలకాయ ఉందా లేదా మరి నాకు అర్థం కాలే. బహుశా మనకి పురిటి నొప్పుల విలువ తెలియదు కదా. అగ్నిప్రవేశం పెట్టినప్పుడు సీతమ్మ తల్లి ఎంత కష్టపడ్డదో ఆయనకు తెలియనట్టుంది. అగ్నిప్రవేశం పెడేటప్పుడు సీతమ్మ తల్లి ఎంత కష్టపడ్డదో అక్కడ ఉన్నటువంటి కుమారునికి తెలియనప్పుడే కదా అడగులుగా మాట్లాడేది. మా అమ్మ అట్లా, మా అమ్మ ఇట్లా అని. అసలు వాళ్ళకి మనం ఏం చెప్తా ఉన్నా వాళ్ళకే అర్థమైంది, సమాజం చెప్తుంది బుద్ధి. ఓకేనా. లొంగిపోయినటువంటి మావోయిస్టుల పైన కూడా మావోయిస్టు సంఘాల నుండి కొన్ని లేఖలు విడుదలైనవి, ద్రోహులు అని చెప్పేసి. మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? అంటే నేనేమంటున్నా అంటే లొంగిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికితే పర్వాలేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికితే పర్వాలేదు. వాళ్ళ కమ్యూనిజం అర్థం కాలేదనేది క్లియర్, ఓపెన్గా చెప్తున్నా. ఇది కాకపోతే ఒక క్వశ్చన్ అయితే ఇస్తా. మీరు ఎవరు పిలిస్తే అడవిలోకి పోయారు, ఎవరు పిలిస్తే బయటకు వచ్చారు. మిమ్మల్ని రమ్మన్న దేవుడు, పొమ్మన్న దేవుడు. మీరు పోవడం వల్ల మీ వెనకంగా అనేక మంది వచ్చి చచ్చిపోయారుగా, మీరు మాత్రం బయటకు వస్తారు. ఇది ఎక్కడ సిద్ధాంతం? ఏం సిద్ధాంతం ఈ సిద్ధాంతము? నేనేమంటున్నా అంటే ముఖ్యంగా ఓపెన్ స్టేట్మెంట్, లోపలికి పోయి బయటకు వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా కమ్యూనిజం అర్థం కాదు అని, అర్థం కాలేదు అని. బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు బతికిరు అనుకో, ప్రాబ్లం లేదు వాళ్ళతో. కానీ బయటకు వచ్చిన తర్వాత నేను ఆడ వీకినా, నేను ఈడ వీకినా, నేను కట్టలు కట్టినా అని మాట్లాడితే ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది కదా. నువ్వు లొంగిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయినా సరే, తెలంగాణ ఉద్యమంలో ఇంటి దొంగలు లేరా? ఆపిర్రా? ఆపగలిగేదా? సేమ్ అదే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఇంటి దొంగలు ఉన్నప్పటికీ కూడా కొనసాగిందో, దానం నాగేంద్ర ఏదో ఉంటారు, ఖైరతాబాద్లో ఆయన ఉంటాడు, దానం నాగేంద్ర కావచ్చు, తలసాని శ్రీనివాసరావు కావచ్చు, ఇట్లా చాలా మంది వ్యతిరేకులు. వీళ్ళు ఇంటి దొంగలై తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకలై లాఠీలు పట్టుకొని కొట్టిరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులని. అవన్నీ విద్యార్థి సంఘాలు, ఒక్క సంఘం అని చెప్పలేము, అన్నిటి కొట్టిరు కదా. ఇంటి దొంగలు ఉన్నప్పటికి కూడా ఉద్యమం కొనసాగింది, వేలాది ప్రాణాలు పోయినాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వీళ్ళు లొంగిపోయినంత మాత్రాన విప్లవోద్యమానికి ఏమవుతుంది? ఆశన్న ఏం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడంటే,
ప్రజల మధ్యలో వండుకుంటా ఇక్కడ ఉండి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. అక్కడ ఉన్న మాకు తెలుసు అక్కడ ఉన్న సమస్యలు ఏందో, అక్కడ ఉన్న మాకు తెలుసు మా అనుకున్న వాళ్ళని కాపాడుకునే మార్గం ఏదో, అందుకే మేము లొంగిపోయినాం. పిచ్చి మాట అన్న ఇది, ఇంత పిచ్చి మాట ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవస్థలు ఏందో మాకే తెలుసు, బయట ఉన్న మీకు తెలియదు, మీరు మాట్లాడే అర్హత లేదనుకున్నప్పుడు ఎవరి కోసం పోయినావు వాళ్ళకు? ఎవరి కోసం? నేను ఎన్నుకున్న వాళ్ళకి సంపతంటే అడవిలో పోయినావా? ఓకే, ఏం మాట్లాడుతున్నారు రాశి అన్న, నాకు అర్థం కాదు. మరి ఎవరు మాట్లాడాలా? పురుష మాట్లాడన్నా, బీజేపీ మాట్లాడాలా మీతోని? ఓకే, బీజేపీ అమిత్ షా మాట్లాడాలా? పోలీసు వాళ్ళు మాట్లాడాలా? ఓకే, ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడాలా? ఈ దేశంలో ఉన్నటువంటి కులాన్ని మతాన్ని ప్రేరేపించుకుంటా మనుషులే కదా అని చెప్పి మనుషులను చంపేటువంటి మతవాదులు మాట్లాడాలా? ప్రజలకు ఎలా మాట్లాడాల్సింది? మీరు పోయింది, మీరు తుపాకీ పట్టుకొని పోయింది ప్రజల కోసమే కదా. మరి ప్రజలకు నువ్వు జవాబుదారీ చెప్పాలి ఖచ్చితంగా. ఆ మాటనే పిచ్చి మాట, వెనకకి తీసుకోవాలి. జరగబోయే ప్రమాదాన్ని గమనించి నా వెనుకున్న వాళ్ళని నేను కాపాడుకునేదానికి వేరే మార్గం లేక. ఇంకోటి, ఆయన వెనకంగా వచ్చిన వాళ్ళు కూడా అడవిలో పనిచేసిన వాళ్ళు కాదు నా ఐడియా ప్రకారం. అంత పేడ్ ఆర్టిస్టులు వెనుకున్న వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు. దేనికి? ఒక రకంగా వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలని కొత్తగా కనబడుతున్నాయి కెమెరా ముంగల. మనం దగ్గర పోయి చూసిన వాళ్ళం కాదు, వాళ్ళు ఏమంటే ఉన్న వాళ్ళం కాదు. ఎక్కడివి తుపాకులు? పార్టీల దగ్గర ఆయుధాలు ఎక్కడివి? ఎంత పెద్ద విధ్వంసం కొనసాగించుకుంటూ వేలాది బలగాలను అడవిలో దింపిన తర్వాత నిజంగానే పార్టీ దగ్గర ఆయుధాలుంటే, నక్సలైట్ పార్టీ అనే పార్టీ దగ్గర ఆయుధాలుంటే తిరుగుబాటు చేస్తారు కదా బలంగానే. మరి ఇంతగానం ఎన్కౌంటర్ జరుగుతుంది, మీ తుపాకులను ఎడబెట్టి పడబెట్టిరా? ఏడుకెళ్ళి ఇచ్చారు తుపాకులని? నా అంచనా కరెక్ట్ అయితే విప్లవోద్యమం అనేటువంటి పార్టీలని కనుమరుగు చేసే దిశలో బదలాం చేసేటువంటి పని. కానీ ప్రజాస్వామ్యంలో కొట్లాడతా అని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో ఏం కొట్లాడతావు? నాకు తెలిసి అడ్డిట్ అయితే బీజేపీలో చేరుతాడు, అంతకుమించి ఏముండదు. అంతే, ఏముండదు కదా. అవకాశం ఉందా బీజేపీలో ఏరే అవకాశం? ఎందుకు చేరు? ఎవరికి లొంగిపోయిండు ఇప్పుడు? ఆయన ఏడలొంగిపోయిండు, ఏడలొంగిపోయిండు. సీఎంలో ముందు పోనీ ఒక మాట చెప్తా, తెచ్చిన అన్ని మీ తుపాకులే అనుకుందాం, మీ నక్సలైట్ పార్టీలే అనుకుందాం. మీ నక్సలైట్ పార్టీల తుపాకులని నువ్వు తీసుకొచ్చి రాజ్యానికి ఇచ్చా రైట్ నీకు ఎక్కడిది? ఓకే, రాజ్యాంగం వచ్చిందా నీకు? లేదు. నువ్వు అంత నిమ్మలంగా పట్టుకోకపోగలిగినావంటే మరి ఎక్కడ తుపాకులు? క్లియర్గా అర్థమవుతుంది కదా జనాలకు. కాబట్టి నేను ఏమంటా అంటే పొదగోలు బీజేపీలో పోయినా పోవచ్చు, దాంట్లో. ఓకే, మార్చి 31, 2026 మావోయిస్టుల అంతం, దానికి ముగింపు తేదీ సాధ్యమవుతుంది అన్న? అసాధ్యమైన మాటలు ఎప్పుడు సందో అంటేనే ఎవరు. గతంలో అంటే కూడా సంజీవన్ పాట రాసి నాకు కొంచెం గుర్తుంది అది. అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు, అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక. గతంలో నేను పేనకింది నీ పాట, చిన్న పిల్లగాని క్యాసెట్లు వేసుకుని, రీల్ క్యాసెట్లు ఉండే కదా, అలా విన్నా నేను. ఎంత ఈజీ అట్లయితే. ఇప్పుడు పెళ్ళిలలితని చంపిన తర్వాత, పెళ్ళిలలితని చంపిన తర్వాత తెలంగాణ పాట ఆగిద్దా? లేదు. ఎంతమంది సుఖరాన అడసలు పుట్టుకొచ్చారు? అంతమన్నది సాధ్యం కాని పని. ఎందుకంటే దాని రూపం మారుతుంటుంది అంతే. ఇప్పుడు నేనున్నా తుపాకీ పట్టుకొని అడవిలోకి పోయేటువంటి బలం నాకు లేదు. నేను ఒప్పుకోను ఫస్ట్ దాన్ని. ఏం ఒప్పుకోను? నా భార్య పిల్లల్ని కాపాడుకున్న తర్వాత టైం ఉంటే ప్రజాస్వామ్యంలో వర్క్ చేస్తా, లేకపోతే లేదని ఓపెన్గా చాలాసార్లు చెప్పిన. ఈ స్టేట్మెంట్ అడిగాడు, ఓపెన్గా చెప్తున్నా కదా, అడిగాడు. నేనేమంటున్నా అంటే నేను బాగుంటే బయట ఉంటా, లేకుంటే ఇంట్లో ఉంటా. సింపుల్. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను అడవిలకు తుపాకీ పట్టుకొని పోయే అటువంటి దమ్ము నా దగ్గర లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరమైనటువంటి నక్సలైట్లుగా పనిచేస్తాను సిద్ధంగా. రాజ్యాంగబద్ధంగా చేయొచ్చు కదా, అడగొచ్చు కదా. స్వేచ్ఛతో కూడుకున్నటువంటి రాజ్యం. అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా అయినా ఇబ్బంది లేదు, అరెస్ట్ అయితే సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నన్ను మాట్లాడని అని అంటే ఎట్లని? ఏం రాజ్యం? ఈ రాజ్యం ఎంత దుర్మార్గం, ఎంత విధ్వంసం, ఎంత కర్కశం ఇది. ఇంతకు మించినటువంటి నరమేధం ఉంటుందా? ఉంటుందా భయ్యా? ఎట్లా ఏంది? ఇప్పుడు జర్నలిస్టులకు మాట్లాడుతుంటే అలా మొగలికి వెళ్ళి మైకి తీసుకుంటే ఎట్లా? ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా, గతంలో ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ హయాంలో కూడా గుజరాత్లో కావచ్చు, బయట రాష్ట్రాలలో కొంతమంది జర్నలిస్టులు ఇంకా బతికుర్రా లేరా కూడా తెలియదు, మాయమైపోయారు. ఇంకా వాళ్ళు రారు బయటికి. వాళ్ళు మా మాయమావుడు కాదు, లేరాలు. మరి సుఖరాం నరసన్న ధైర్యం ఏంది? ధైర్యం ఏముంటుంది? నేను నక్సలైట్ని కాదు కదా, ఇబ్బంది లేదు. నేను నక్సలైట్ అయితే రాజ్యానికి భయపడాలి, చంపుతారేమో. అర్బన్ నక్సలైట్
నేనేమంటానంటే అర్బన్ నక్సలైట్ అని వాళ్ళు ముద్రేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు ముద్రేసుకుంటే సరిపోదు. అందుకే అంటున్నాను నేను, రాజ్యాంగబద్ధమైన నక్సలైట్గా పనిచేస్తాం. ఓకే, మేము మాట మాట్లాడగలుగుతాం అంతే తప్ప పోయి తుపాకి పట్టుకొని కాల్చేంత అది లేదు మన దగ్గర అన్న. ఓకేనా, ఇప్పుడు అడవిలో ఉండి ఇంకా అనేక మంది ఇంకా అడవిలోనే ఇరుక్కుపోయారు అనుకోవచ్చు, లేదంటే కొనసాగుతుంది అనుకోవచ్చు. వాళ్ళ క్షేమం చెప్పాలని చెప్పేసి అంటే ఏం చెప్తారు పాట రూపంలో? నేను ఒకటే చెప్తానా, జయరాజ్ అన్న ఒక పాట రాసిన ఏంది, కన్న కొడుకు ఒక్కడున్న వాడిని నలలో గలవ మందు అని ఒక పదం రాసిన. ఇక్కడ ఒకరు పోతే ఒకరు వస్తుంటారు, ఒకరు పోతే ఒకరు వస్తుంటారు. ఓకే, గద్దార్ అన్న కావచ్చు, ఇంకా చాలామంది మీద రాసిన నేను పాట. నేను ఎందుకు రాసినంటే వాళ్ళ సోయి అటు ఇటు అవుతున్న సందర్భంలో మీరు చెప్పిన సోయి ఇది కాదని గుర్తు చేసిన అంతే. లేకపోతే వాళ్ళతో ఫైట్ చేసి అంత ఏ బలం ఉన్న మనిషిని కాదు నేను. ఓకే, వాళ్ళది అలాగే గుర్తు చేసిన, నేను లేనిది అనలే, లేనిది రాయలేదు. అది ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను ఓపెన్గా ఏం చెప్తా అంటే, మీరు బయటకు వచ్చి ప్రజాస్వామ్యంగా ఫైట్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకే, అక్కడుంటే ప్రాణాలు పోతాయి, అక్కడుంటే మీకున్నటువంటి మెథడ్ పవర్ అంతా బూడిద అయిపోతుంది. ఓకే, కనీసం శవాలను ఇచ్చే పరిస్థితి లేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైన నక్సలైట్గా పనిచేద్దాం, రాజ్యాంగబద్ధమైన నక్సలైట్గా పనిచేద్దాం. తుపాకి పట్టుకుంటే క్రైమ్ అని అంటుంది కదా రాజ్యం, దానికి ప్రజలు కూడా సప్పట్లు కొడుతున్నారు కదా. ఏ ప్రజల కోసం అయితే పోయిరో ప్రజలు మిమ్మల్ని పట్టిస్తారు కదా. భారీ విజయం అంటే మావోయిస్టులు చనిపోయిన కొద్దికి భారీ విజయం అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ పెడతా ఉన్నాడు అమిత్ షా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈవీఎంలు గల్లంత కాకపోతే 3 సార్లు ఎట్ట గెలుస్తుందో తెలిసేది. ఓకే, ఆ ఈవీఎంల మీద ఎవడన్నా కొట్లాడతారంటే ఎవడు మాట్లాడు, ఏ సుప్రీంకోర్టులో మాట్లాడరా, ఏ కోర్టులో మాట్లాడు, ఏడా మాట్లాడరు. టేబుల్ మీదకి వచ్చిందంటే దాన్ని తిప్పేస్తారు. సింపుల్ ఒక మాట చెప్పాలంటే పెద్దనా సుప్రీంకోర్టు జడ్జి మీద చెప్పి శ్రీడమైంది. ఎంత దుర్మార్గం. కులం కూడా ప్రభావం అయితే ఉంది అనుకోవచ్చు అన్న. అదే ఒక బాపని జడ్జి మీద విశ్లేషణ ఉంటే అంత సినిమా లేదు, అంత సినిమా లేనే లేదు. నేను మొన్న రాసిన పాటలో చెప్పిన 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జనతా, అది ఇందాక చెప్పిన కదా, అందులో రాసిన నేను తెలంగాణలో ఉన్న బీజేపీ నేతల రాజకీయ భాగవత సంగతి ఏంది, తెలంగాణలో ఉన్న బీజేపీ నేతల రాజకీయ భాగవత సంగతి ఏంది, పార్లమెంటుకు పోయి చట్టాన్ని చేయమని మోడీని అడిగే దమ్ము వనుకుంది. మోడీని అడిగే దమ్ము వరకుంది. బండి సంజయ్ అడుగుతాడా? లేదు. చెప్పులు మోసుంటే సరిపోయా నాకు, ఏంట సాధ్యమవుతుంది? చెప్పులు మోసుడు ఎదురు నిలబడి ముచ్చట చెప్తాడా? కానీ బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేసింది ఈ మధ్య కాలంలో, ఏమని, మావోయిస్టులు నేరస్తులు, వాళ్ళని ఖచ్చితంగా అంతం చేయాల్సిందే. గద్దర్ లాంటి అవార్డు విషయంలో కూడా అనేక కామెంట్లు చేసిండు. గద్దర్ లాంటి దేశద్రోహి, ఆయన గద్దర్ దేశద్రోహి అయినప్పుడు మందకృష్ణ మాదిగ కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేసిండు కదా, పద్మశ్రీ ఎట్టి ఇచ్చారు మరి? అంటే మీకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళు పద్మశ్రీలు, ప్రజలలో ఉన్న వాళ్ళు మాత్రం నేరస్తులా? అన్ని పనికి మళ్ళీ ఎక్కరాని మాటలు అన్నవి. ఓకే అన్న, ఫైనల్గా శవాలు ఇవ్వడానికి కూడా భయపడుతుంది రాజ్యం. శవాలను ఫ్యామిలీకి అంటే చివరి చూపు కుటుంబాన్ని చూసుకోకుండా వాళ్ళను దహనాలు వాళ్ళే చేస్తూ ఉన్నారు. వాటిపైన అవి చూసినప్పుడు మీ మనసులో కలిగినటువంటి భావన ఎట్లాంటిది? వీటిపైన గతంలో ఇందాక మీరు గుర్తు చేసిరు, ఏది జయరాజ్ అన్న ఒక పాట పాడింది, నాకే కనుక ఒక కొడుకు ఉంటే అన్నలలో కలిసిపోమందున వాళ్ళు ఇలా మౌనంగా ఉన్నారు. వాళ్ళను కూడా బరాబర్ నేను అందరిని అంటున్నాను, ఒక్కరిని కాదు. ఓకే, ఒక్కరిని కాదు, నేను అందరిని అంటున్నా. ఇవాళ నక్సలైట్లు ఉద్యమం గొప్పదని చెప్పి రాసి పాడినటువంటి ఉద్దండు నలన్నా, లేకపోతే నాకు తెలుగులో ఇంకో భాష వస్తుంది కదా, అది వాడొద్దు కాబట్టి వాడతలేను. మీరు ఆయన ఏం చెప్పి తోలిరు లోపలికి? ఇవాళ ఎందుకు ముడ్డి మూసుకొని కూసురు? మీరు చెప్పిన సిద్ధాంతం మీదనన్నా మీరు సఖ్యతతో ఉండాలి కదా. అక్కడ ఆపరేషన్ కాకరని పెట్టి చంపుతురు మనసులా. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చంపనికి లేదు కదా అయ్యా. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కాకుండా చంపుతున్నారు అంటే రాజ్యాంగాన్ని తగలబెడుతున్నట్టు కదా. పోనీ ఆ రాజ్యాంగాన్ని కూడా తగలబెట్టకురని ఆయన అటన్నా చెప్పరు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తారు మీరు. రాజ్యాంగం గురించి అలా గురించి మాట్లాడుకున్నా సరే, రాజ్యాంగం గురించి అన్న మాట్లాడాలి కదా. ఏమంట చూడు, బుద్ధి లేనివాడట బుద్ధిజం తీసుకొని ప్రపంచం అంతా తిరిగితే ఏమవుతుంది? బుద్ధి లేనివాడు బుద్ధిజం తీసుకొని ప్రపంచం అంతా తిరిగితే ఏమవుతుంది అంటున్నా. ఈ బుద్ధి చక్కకుంటే 7 ఆయన ఉన్నట్టే. అవునా? నువ్వు ప్రజాస్వామ్యంగా చేయవలసినటువంటి పని కూడా చేయకపోతే, ఇప్పుడు జయరాజ్ అన్నుండు,
ఎవరో ఈ బిడ్డలు నింగిలు నెల వంకలు అనే మాట మాట్లాడిండు, అనే పాట రాసిండు. ఎంతో ఉద్యోగానికి గురైనాం మేము. మీ పాటలు చూసే మేము వచ్చింది, లేకపోతే మాకేం తెలుసు? మాకేం తెలియదు. మా ముందల కనపడ్డ మిర్రర్ మీరే. ఇలా ఆపరేషన్ కగారు మీద ఇది రాజ్యాంగబద్ధం కాదు అని అన్న చెప్పాలిగా. అన్నలు గొప్పోళ్ళు అని చెప్పకున్నా సరే రాజ్యాంగబద్ధం కాదనని చెప్పాలి. గోరేటెంకని ఉన్నాడు. రాజహింస పెరుగుతున్నదో, పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నదో, అన్నము పుణ్యము తెలవని సిన్ని తమ్ముల పట్టుకొచ్చి అడగరాని ప్రశ్నలు అడిగి అన్నలా చూపించమంటూ గొల్లలో సూదులు గుచ్చిండ్రు, ఏ మెరుగనొల్ల మర్మముల పెట్రోలు పోసిండ్రు, ఎట్ట నాశనం అయిపోతారో పోలీసు కొడుకులు, ఎట్టగూలి కాలిపోతారు. ఈ పాట రాసినటువంటి గోరేటెంకన మాట్లాడాలి కదా ఆపరేషన్ గారు. చాలా బలంగా మాట్లాడాలి, చాలా బలంగా మాట్లాడాలి. నువ్వు ఎమ్మెల్సీ అయ్యి అసెంబ్లీ శాసనమండలికి పోయినావు కదన్నా, అక్కడ దాకా పోగలిగినావు అంటే నీకు వచ్చిన స్వేచ్ఛ ఎక్కడిది? ఏ పాటలు రాసిపోయినావు? సింపుల్ కదా. ఏదో సుఖరాం నడిచే ప్రజల పాట వాడింది కాబట్టినే వీడి దాకా రాగలిగిన కదా. లేకపోతే నేను ఎవరిడా? లేకపోతే నేను ఎవరు 100%. నేనేమంటున్నా, జయరాజ్ అన్న కావచ్చు, గోరేటెంకన్న కావచ్చు, యశ్పాల్ అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు అన్నలు. ఈ అన్నలంతా అంబేద్కరిజాన్ని కాపాడేటువంటి పని అన్న చేయరు. ఎందుకు? ఆపరేషన్ కగారు రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నది, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నది అని చెప్పి అంబేద్కరిస్టులంతా బయటకు రండి. నేను సూటిగా ఇది రెంజర రాజేశానని కూడా చెప్తున్నా ఓపెన్గా. ఎందుకు అని అంటే రాజ్యాంగానికి ఎలాంటి భంగం జరిగినా మాట్లాడతావు కదన్నా కదా. నేనేమంటున్నా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తగలబెట్టే దిశగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఉద్యమకారులను అణచబెడుతున్నది, ఉద్యమకారులను చంపుతున్నది. ఆ సావబడుతున్నటువంటి ఉద్యమకారులు నక్సలిజం గురించి నువ్వేం మాట్లాడకు. ఏ రాజ్యాంగం అయితే బతికుండాలంటున్నావో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని తగలబెడుతున్నటువంటి సందర్భాన్ని అన్న నువ్వు అడగాలి పెద్దనా. అడగపోతే ఎట్లా? మా రోజు వీరన్న వారసులు ఉన్నారు, వాళ్ళని అడగాలి కదా. ఇట్లా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడగపోతే. వీళ్ళందరి మౌనం చూసినప్పుడు అన్న ఫైనల్గా వీళ్ళందరి మౌనం వీడేటట్టు ఒక పాట రూపంలో వాడి నేను ఏమంటే, ఏది ఏమైనా ఒక మాట చెప్తా. ఉలిగడ్డ బేరమయ్యిందో పాటమ్మ ఊరూర ఊరేగుతుందో, ఉలిగడ్డ బేరమయ్యిందో పాటమ్మ ఊరూర ఊరేగుతుందో, తక్కట్ల తూకమయ్యిందో పాటమ్మ తరుగుడింత పోతా ఉందో, ఆ బలిసినొల్ల కాడ బహురూపులేశమై బతుకమ్మలాడుతున్నారో, ఉలిగడ్డ బేరమయ్యిందో పాటమ్మ ఊరూర ఊరేగుతుందో, పావుల కొరకే పాట నమ్ముకొని ఉన్నొల్ల కాడ పక్కలేసుతుంటే, పావుల కొరకే పాట నమ్ముకొని ఉన్నొల్ల కాడ పక్కలేసుతుంటే. ఈ సందర్భాన్ని చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పాట తొందరలో బయట రికార్డ్ చేస్తా. ఫైనల్గా కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ప్రజాస్వామ్యంలో అనేక మంది మావోయిస్టులు కూడా లొంగిపోతూ ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నారు, అందరినీ కలుపుకపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ నుండి మన ఫోన్ కాల్ వచ్చిందా అన్న? అక్కడి నుంచి ఆ మావోయిస్టులను లొంగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ప్రజాస్వామ్యంలో కొట్లాడుతున్న వాళ్ళందరితో కలుపుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పాను. మ్యాక్సిమం నాకు రోగ్ ఉంది, నేను ఫోన్ ఎత్తకూడదు. ఓకే, నాకు అసలు మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండదు. ఏంది బయలు వెళ్ళి ఫోన్ అంత నచ్చదు. రెండోటి, మనం ఒకరి కాడకు ఉద్యమం చేయవలసినట్టు, నేను ఉద్యమకారుని అసలే కాదు, ఓపెన్గా ఓకే ఉద్యమకారుని నేను కాదు. నాకు ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడే వాస్తవం అనిపిస్తే నేను ఆ వాస్తవం చెప్పిన రోజు నన్ను ఏమన్నా అనుకుంటే ఆ రోజు రాజ్యాంగబద్ధమైన నక్సలైట్ అని అనుకోరు, ఇబ్బంది లేదు. ఓకే, అంతే తప్ప కమ్యూనిస్టులతోని, నక్సలైట్లతోని, నాయకులతోని, గాయకులతోని, ఇంకెవరితో నాకు అసలు ఏ సంబంధాలు లేవు. అసలు పెట్టుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అట్లా? ఎందుకు అంటే ఎవరితో ఒకరితో కలవాలి నేను నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే, గురుగింజ ముడ్డి నలిపారు కదా అనేటట్టు ఉంది సమాజం కదా. కాబట్టి ఆ గురుగింజ మీద ఎరుపై కూర్చోవాలనే ఇంట్రెస్ట్ లేదు నాకు. గురుగింజ ముడ్డి నలిపారు కదా అని అంటారు కదా, కానీ ఆ గురుగింజ మీద ఎరుపై కూర్చొని కింద నలుపు చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ కానీ, ఆ ఓపిక కానీ, ఆ సహనం కానీ లేదు. సుఖరాం నడిసే సూటిగా మాట్లాడతాడు, సూటిగా బతుకుతాడు, తనకు నచ్చినట్టుగా బతుకుతాడు, నలుగురు మెచ్చేటట్టుగా బతుకుతాడు. నా కోసం నేను బతికిన తర్వాత ఇతరుల కోసం బతికేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, ఫైనల్గా ఈ మధ్య కాలనే ప్లస్ టీవీ తెలంగాణ ప్రారంభించినాం.
ఆ రోజు ఫోన్ చేసి కూడా మీరు అందుబాటులో లేను. సమయం ఇస్తా అని ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలన్న. జర్నలిజం అనేక రూపాలు దాలుస్తూ ఉంది. ఈ సమయంలో ఈ ఛానల్ ఏ రకంగా నడవాలి, ఎట్లా నడిస్తే బాగుంటుంది, మీ నుండి ఒక సలహా సూచన ఖచ్చితంగా చిన్న పాట. నేనేమంటే జర్నలిజం అనేది చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటిది. ఎందుకనంటే ఒకనొక టైంలో పొక్కలు పడ్డటువంటి సంచిని సంకకేసుకొని చినిపోయిన లాల్చి పాయింట్ వేసుకొని ఓ పెన్ను ఓ పుస్తకాన్ని పెట్టుకొని ఏదన్నా వార్త రాస్తేందుకు పలానా ఆయన ఆడికి వస్తున్నాడు, ఒక విలేకరి వస్తున్నాడు అని అంటే ప్రభుత్వాలకు ఉత్స పెండ రెండు పడేది. ఉత్స పెండ రెండు పడేది క్లియర్గా. ఇవాళ జర్నలిజం ఏమైపోయిందంటే పొలిటికల్ నాయకులకు ఒత్తాసు పలికే దిశగా అయిపోయింది. ఈ మన ప్లస్ ఛానల్ కూడా అట్లా కాకుండా ఉంటే నాలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎప్పుడు అడిగిన ఇంటర్వ్యూ ఇస్తేందుకు సిద్ధంగా ఉంటాం. ద సేమ్ టైం ఏమనంటే నేను ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద ఒక పాట చేయాలని డిసైడ్ అయినాం. ఎందుకంటే జర్నలిస్టుల మీద అనేకమైనటువంటి అఘాయిత్యాలు, అనేకమైనటువంటి టార్చర్ నడుస్తుంది తెలంగాణలో. ఏదైనా మాట్లాడినామంటే తెల్లారి ఫోన్ వస్తుంది. లేకపోతే కొండల రెడ్డో, తిరుపతి రెడ్డో, లేకపోతే ఇంకెవరో కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ కాంగ్రెస్, ఇంకా కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ ఉంటారు కదా దాంట్లో. అట్లా ఎవరెవరు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, నువ్వు ఇప్పుడు నాగేష్ మాట్లాడాలనుకున్నది మాట్లాడనీయకపోవడం, ఇట్లా బెదిరియడం. నిన్న మొన్న ఒక 5 నెలలు పాపం చిలక ప్రవీణ్ని కనబడియాలి ఏడ. ఎవరు మన వైఆర్టీవీ రంజిత్, తర్వాత ఎవరు మన జర్నలిస్ట్ శంకరన్న, ఇట్లా చాలా మందిని కదా. ఇట్లా చేసినప్పుడు ఈ జర్నలిజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన జర్నలిస్టులు కూడా పొలిటికల్ నాయకుల సంకలనం నాకుతుంటే బాధ అనిపిస్తుంది. అట్లా మనం ఏ దిశకు ఇప్పుడు మనం ఎవరినైతే అంటున్నామో ఆ పరిస్థితికి మీ ఛానల్ రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేస్తాం కూడా. మా బలం ఎంతవరకు ఉందో అంత చూపించే ప్రయత్నం చేస్తామన్నా. మీలాంటి వాళ్ళ మద్దతు కూడా ఖచ్చితంగా మాకు ఉండాలి. మీలాంటి వాళ్ళ గొంతు కూడా ప్రజలకు చేరవేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పేసి మీరు ప్రజలతో పాటు ఉన్నంత కాలం సుఖరాం నరసింహ మీతో పాటు ఉంటాడు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.